ఈసారి అయితే తాటి నుంజలు అయితే మేమైతే ఫస్ట్ సీజన్లో అయితే తెచ్చుకున్నాము. అయితే ఇలా తెచ్చుకున్న తాటి ముంజలు అయితే టేస్ట్ అయితే చేద్దాము. చూడండి, ఇవి చూస్తే వైట్గా ఉన్నాయి కదా, అప్పటికప్పుడు కాయల నుంచి కొట్టించుకొని తెస్తే ఇలా అయితే వైట్గా ఉంటాయి. మనం బండి పైన తెచ్చుకుంటే అవి చాలాసేపు కొట్టినవి ఉంటాయి కాబట్టి అవి రెడ్గా ఉంటాయి. ఇలా అప్పటికప్పుడు తాటికాయల నుంచి తెచ్చుకుంటే టేస్ట్ అయితే భలే ఉంటాయి. అసలు ఎంత వైట్గా ఉంటాయంటే నీట్గా చూస్తేనే తినేయాలి అనిపించేలా అనిపిస్తుంది. చూడండి, ఇందులో అయితే మెత్త మెత్తగా అయితే టేస్ట్ అయితే బాగుంటుంది, అందులో వాటర్ ఉంటాయి కాబట్టి. ఇక మొత్తానికైతే ఈరోజైతే తాటి ముంజలు అయితే టేస్ట్ చేద్దామని ఇలా తాటికాయల నుంచి ఫ్రెష్గా అప్పటికప్పుడైతే తెచ్చుకొని ఇలా పొట్టు తీసి అయితే తినేస్తున్నాము. తింటే మాత్రం ఇందులో ఉన్న వాటర్తో భలే టేస్ట్ అయితే ఉంది, చాలా అంటే చాలా బాగుంది. మరి తాటి ముంజలు ఒలిసిచ్చి ఇస్తే తినడం అంటే ఇంకా చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది. ఇవి కొంచెం ఒలుచుకోవాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎవరన్నా వలిసిస్తే మనమైతే ఈ తాటి ముంజలు ఇలా మెత్తగా ఉంటే డజన్ అయితే ఈజీగా తినేయచ్చు, అంత బాగుంటాయి. చూడండి, అప్పటికప్పుడు కొట్టిన తాటి ముంజలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వీటిని అయితే డైరెక్ట్గా తోలుతోటే తినేయచ్చు, లేతగా ఉంటాయి. కాకపోతే కొంచెం ఒగరైతే ఉంటాయి. అందుకని మేమైతే పొట్టు తీసేసి అయితే ఇవైతే టేస్టీగా అయితే తినేస్తున్నాము. చూడండి, ఇవైతే కొన్ని గట్టిగా ఉన్నాయి. ఈ గట్టివి కొంచెం తినాలంటే ఎక్కువ నమ్ములాలి, అవే మెత్తగా ఉంటే తొందరగా అయితే తినేస్తాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, తాటి ముంజలు అయితే ఎక్కువ శాతం అయితే ఎండాకాలంలోనే ఎక్కువ అయితే దొరుకుతాయి కదా మనకు. ఇలా తాటి ముంజలు దొరికినప్పుడు అయితే ఇష్టంగా అయితే తినేయాలి. చూడండి, ఏ కాలంలో వచ్చిన పళ్ళనైనా కానీ ఏవే కానీ ఆ కాలంలో తింటేనే మనకైతే మంచిగా అనిపిస్తుంది. కాబట్టి తాటి ముంజలు అయితే మేమైతే ఇలా తెచ్చుకొని కూర్చొని ఎంత చక్కగా ఒలుచుకొని అయితే తినేస్తున్నాము. వీటిని చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. చూడండి, మేమైతే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇవి ఇలా తింటా ఉంటే ఫ్రెష్గా. మరి చూడండి, వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. మరొక వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం.